పవిత్ర యాదగిరి పుణ్యక్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు రాజకీయ పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాలకు విరుద్ధంగా వారికి రాజకీయ పూజలు నిర్వహించారు పూజారి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు ఈ రాజకీయ పూజలు నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు టెంపుల్ ఈవో. యాదగిరి కొండలు మొత్తం పవిత్రమైన ప్రదేశమని, యాదగిరిగుట్టలో ఇలాంటి రాజకీయ ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పూజలు నిర్వహించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈవో కోరారు. పవిత్ర యాదగిరి పుణ్యక్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు రాజకీయ పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాలకు విరుద్ధంగా వారికి రాజకీయ పూజలు నిర్వహించారు పూజారి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు ఈ రాజకీయ పూజలు నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఆలయ ఈవో. యాదగిరి కొండలు మొత్తం పవిత్రమైన ప్రదేశమని, యాదగిరిగుట్టలో ఇలాంటి రాజకీయ ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పూజలు నిర్వహించిన వారిపై పోలీసులకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో కోరారు. పవిత్ర యాదగిరి పుణ్యక్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు రాజకీయ పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాలకు విరుద్ధంగా వారికి రాజకీయ పూజలు నిర్వహించారు పూజారి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు ఈ రాజకీయ పూజలు నిర్వహించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు టెంపుల్ ఈవో. యాదగిరి కొండలు మొత్తం పవిత్రమైన ప్రదేశమని, యాదగిరిగుట్టలో ఎలాంటి రాజకీయ ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పూజలు నిర్వహించిన వారిపై పోలీసులకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈవో కోరారు. అటిక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, యాదాద్రి ఆలయ నిబంధనలో అక్కడ రాజకీయ పూజలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ విరుద్ధంగా
ఈ మాజీ మంత్రులు పూజలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే పూజారుల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అని చెప్పి ఈవో భాస్కర్ రావు తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా అంటే యాదగిరిగుట్టకు ఈ హరీష్ రావు రావడం మాజీ మంత్రిగా తదుపరి ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించి 31,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలనే డిమాండ్ పైన ఇవాళ హరీష్ రావు యాదగిరిగుట్టను సందర్శించుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఈవో అనుమతి లేకుండా యాదగిరిగుట్ట ఆలయం పైన మాడ వీధుల్లో హరీష్ రావు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో అక్కడ సంకల్పం చేయడం, అలాగే ప్రైవేటు వ్యక్తులతో మాడ వీధుల్లో పూజలు చేయడం పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవో భాస్కర్ రావు యాదగిరిగుట్ట పైన ఉన్న ఎవరైతే పండితులు ఉన్నారో పండితులు, పూజారులు వాళ్ళందరితో చర్చలు జరిపిన తర్వాత ఇలా ఒకరు పూజలు చేస్తే మిగతా వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టు అవుతుంది. అంటే యాదగిరిగుట్ట అనేది ఒక పవిత్ర ప్రదేశం. మాడ వీధిలో పూజలు చేయడం స్వేచ్ఛకు అంటే వాళ్ళు స్వేచ్ఛాయుతంగా అక్కడ పూజలు చేయడం అనేది విరుద్ధం అనేది కూడా చెప్పారు. సెక్షన్ 7 రిలీజియన్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి యాదగిరిగుట్ట టౌన్ సిఐకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం పోలీసులు ప్రస్తుతం హరీష్ రావు పైన అక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ల పైన కూడా ప్రస్తుతం కేసు నమోదైంది. ఆ కేసు ప్రకారం హరీష్ రావుతో పాటు ఉన్న వ్యక్తులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. రైట్ నగేష్, అలాగే అంటే ఎవరైనా సరే ఇలా వెళ్తే నిబంధనలకు విరుద్ధమని పూజారులు ఎందుకు అది చెప్పకుండా వాళ్ళకి ఎవరొచ్చినా సరే పూజలు చేయాల్సి వస్తుంది? అంటే వాళ్ళని కూడా బెదిరింపులకు ఏమైనా గురి చేసే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఇది డామినేషన్ చేయాలన్న వ్యవహారంలోనే మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే రుణమాఫీ ఉందో కేవలం 17,000 కోట్ల రుణమాఫీ ప్రజలకైంది. మిగతా 14,000 కోట్ల రుణం మాఫీ ఏడబోయింది. 31,000 కోట్ల రుణమాఫీ అయ్యే వరకు కూడా యాదగిరిగుట్ట నుంచి మొదలుకొని మిగతా తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి ఇలా పూజలు చేస్తామని చెప్పి హరీష్ రావు ప్రకటించారు. ఆ ప్రకటించిన ప్రకారమే అక్కడికి వెళ్లారు. కానీ ఈవో అనుమతితో ఏ గుట్టకు వెళ్ళినా కూడా అక్కడ ఈవో గాని అక్కడ పూజారి వాళ్ళ అనుమతితోనే పూజలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే సొంతంగా వీళ్ళే పూజారులను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులతో పూజలు చేయడం వల్ల అక్కడ స్థానికంగా ఎవరైతే దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. చాలా వరకు ఆ పూజారులు కూడా అక్కడ గుట్ట పైన ఉన్న పూజారులు కూడా ఇలాంటి వ్యవహారాలను కూడా ఎవరూ సహించరు. దీనిపైన ఒక రిలీజియన్ యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ప్రకారమే ఈవో భాస్కర్ రావు యాదగిరి గుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారమే సెక్షన్ 192, 352, 353 ఆఫ్ బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా పూజలు నిర్వహించడం, అనుమతి లేకుండా గుట్టపైకి రావడం అనేది విరుద్ధమన్న ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ప్రకారం తదుపరి బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి వీళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి కేసు ముందుకెళ్తుంది. రైట్ నగేష్, అలాగే అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇలా రాజకీయ పూజలు చేయడాన్ని ఈ సెక్షన్ల కింద వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తే ఏ విధమైన చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు ఖచ్చితంగా చర్యల ప్రకారము చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం అయితే పోలీసులు ముందుకెళ్తారు. తదుపరి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం కొత్తగా వచ్చింది కాబట్టి ఈ సెక్షన్ల ప్రకారం న్యాయ నిపుణుల సలహాలు పోలీసులు కూడా తీసుకుంటారు. తదుపరి బిఎన్ఎస్ చట్టం కింద గతంలో 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా బిఎన్ఎస్ చట్టం కింద కూడా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులకు హరీష్ రావు లాయర్లు సమాధానం ఇస్తారా, లేదంటే హరీష్ రావునే స్వయంగా స్టేషన్ కు పిలిపిస్తారనేది ఆ లీగల్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత పోలీసులు ఈ కేసులు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.